డిజిటల్ అరెస్ట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇదొక చర్చ. అంతేకాకుండా డిజిటల్ అరెస్ట్ పేరుతోటి భయభ్రాంతులకు గురిచేసి అటు వృద్ధులు కావచ్చు, యంగ్స్టర్స్ కావచ్చు, ఎవరినైనా దోచుకుంటున్నారు సైబర్ నేరగాళ్ళు. అయితే డిజిటల్ అరెస్ట్ అని పేరు చెప్తేనే చాలు అందరూ వణికిపోతున్నారు. అయితే ఇది కొత్త ట్రాష్, డిజిటల్ అరెస్ట్ అనేది ఇండియాలో లేదు, అలాంటి వ్యవస్థ లేదు అని చెప్పి పోలీస్ అధికారులు ఎంత చెప్తున్నా ఎవరు పట్టించుకోవట్లేదు. ఎవరికైనా డిజిటల్ అరెస్ట్ అని చెప్తే వెంటనే వాళ్ళ దగ్గర డబ్బులు మొత్తం కూడా సైబర్ నేరగాళ్ళకు అప్పగిచేస్తున్నారు. అయితే దీని వ్యవస్థ గురించి కావచ్చు, అసలు డిజిటల్ అరెస్ట్ ఉందా లేదా, అసలు డిజిటల్ అరెస్ట్ ఏంటిది, అసలు నిజంగా దీనిపైన ఏం జరుగుతుందనే విషయం మాట్లాడడానికి సైబర్ క్రైమ్ డీసీ మనతో ఉన్నారు. మేడం నమస్తే. మేడం, నిజంగా డిజిటల్ అరెస్ట్ అనేది వ్యవస్థ ఉందా? డిజిటల్ అరెస్ట్ అనే వ్యవస్థ అసలు లేదండి. అది సైబర్ ఫ్రాడ్స్టర్స్ సృష్టించిన వ్యవస్థ. అది సిస్టంలో, లీగల్ సిస్టంలో, క్రిమినల్ జస్టిస్ సిస్టంలో ఈ డిజిటల్ అరెస్ట్ అనే పదమే లేదు. ఎక్కడ డిజిటల్గా అరెస్ట్ చేసే విధానమే లేదు. అంటే ఎందుకు చెప్తున్నట్టు ఇప్పుడు మనం చూస్తే మామూలు అరెస్ట్లు ఉంటాయి, లేకుంటే ఇంకోటి ఉంటుంది, కానీ లేకుంటే డిజిటల్ అరెస్ట్ అనేసరికి అందరూ పబ్లిక్ ప్యానిక్ అయిపోతున్నారు. వాళ్ళు ఏం చెప్తా చేస్తున్నారు కదా, దాన్ని ఎట్లా? అదేనండి, ఏం జరుగుతుందంటే సడన్గా కాల్ చేస్తారు. వాళ్ళు సడన్గా కాల్ చేసి మీ ఆధార్ నంబరు ఒక కేసుతో లింకప్ అయింది అని చెప్పి చెప్తారు. రిటైర్డ్ ఎంప్లాయీస్ లేకపోతే వాళ్ళు ఏదో దీనిలో ఉంటారనమాట. వాళ్ళ పిల్లలు యూఎస్లో ఉండడము, వాళ్ళు రిటైర్డ్ లైఫ్ లీడ్ చేస్తుంటారు. వాళ్ళకి సడన్గా ఇలాంటి కాల్ వచ్చేసరికి నిజంగా నా ఆధార్, వాళ్ళ నంబర్ కూడా చెప్తారు. ఆధార్ నంబర్ చెప్పడం, మీ ఆధార్ ఇదేనా అని అడగడము, వాళ్ళు మాట్లాడే టోను, అట్లాగే వాళ్ళు చెప్పే విధానం చూసి వీళ్ళు ఫస్ట్ భయపడతారు. నా ఆధార్ ఏంటి, నాకేం సంబంధము, నేను అట్లా ఏం లేదు అని వీళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు ఏమంటారంటే, లేదు సో అండ్ సో కేసు బుక్ అయింది, మీరు మనీ లాండరింగ్ చేశారు, మీ బ్యాంక్ అకౌంట్స్ ఇవి, మీకు సో అండ్ సో బ్యాంక్స్లో అకౌంట్స్ ఉన్నాయి, మనీ లాండరింగ్ పాల్పడ్డారు మీరు, అట్లాగే మీ సిమ్ కూడా పోర్న్ కంటెంట్ షేర్ చేయడంలో ఉపయోగపడింది, సో వీటన్నిటి దృష్ట్యా మిమ్మల్ని అరెస్ట్ చేస్తాము, వీడియో కాల్లో రావాల్సి వస్తే మీరు ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేయకపోతే ఇమీడియట్గా అరెస్ట్ అవుతారని చెప్పేసి వీళ్ళు థ్రెటన్ చేసి వాళ్ళకి వీడియో కాల్లోకి రప్పిస్తారు. త్రూ వాట్సాప్ ఆర్ స్కైప్ వీడియో కాల్స్కి రప్పించి, మీరు ఈ వీడియో కాల్లోనే ఉండాలి, మేము చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి, ఇన్వెస్టిగేషన్ అయ్యే వరకు మీరు ఎవరికి కూడా దీన్ని రివీల్ చేయకూడదు, ఆన్లైన్లో నుంచి బయటకు వెళ్ళకూడదు, మీ ఇంట్లో మీ వైఫ్కి కానీ లేకపోతే ఎవరికి కూడా ఇది చెప్పకూడదు, ఏం చేయాలన్నా కానీ మాకు నోటిఫికేషన్ ఇచ్చి ఇన్ఫర్మేషన్ ఇచ్చి పర్మిషన్ తీసుకున్నాక వెళ్ళాలని చెప్పేసి వీళ్ళని ఒక భయంలో పెడతారనమాట. దీన్ని కోఆపరేట్ చేయకపోతే మా పోలీస్ అక్కడే ఉన్నారు, వచ్చి అరెస్ట్ చేస్తారనేసి వీళ్ళు చెప్పేసరికి, ఓల్డేజ్లో ఉంటారు చాలామంది, కొంతమంది బిజీ షెడ్యూల్లో ఉంటారు, డాక్టర్స్ లేకపోతే ఇట్లాంటి వాళ్ళు, ఇదేంటి అసలు అనే సడన్ సర్ప్రైజ్లో షాక్లో ఉంటారు కొంతమంది, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు